హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి 2 రకాల రైస్ రెసిపీస్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ కరివేపాకు రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్, అంతేకాకుండా మన హెల్త్కి అనేది చాలా అంటే చాలా బెనిఫిట్ అండి. కరివేపాకు రైస్ అనేది చాలా మంచిదన్నమాట. ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నేను ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసి ముందుగా అన్నం అనేది ఉడికిచ్చి తీసుకున్నాను అనమాట. అన్నాన్ని ఉడికిచ్చి అలాగే కొద్దిగా చల్లారించి తీసుకోవాలన్నమాట. డైరెక్ట్ వేడి అన్నం తీసుకోకుండా కొద్దిగా చల్లారించిన అన్నాన్ని అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తాలింపు కోసము స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఒక 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి అనేది మన కారానికి తగ్గట్టుగా తీసుకోవాలన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి మిరియాలు అనేది మన స్పైసీకి తగ్గట్టుగా అండి. ఒకవేళ ఎక్కువ ఘాటు మాకు ఇష్టం లేదు అనుకుంటే ఇగ్నోర్ చేసేయచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు నేను ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు వచ్చేసి కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండేట్టు తీసుకోండి. నార్మల్గా బయట దొరుకుతుంటుంది కదా కట్టల రూపంలో కరివేపాకు. నేను ఇక్కడ వచ్చేసి ఒక కట్ట మొత్తం తీసుకున్నాను అనమాట. చిన్న సైజు కట్ట అనమాట. ఒక మొత్తం తీసేసుకున్నాను ఈ రైస్కి. ఈ కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. కంటి చూపుకి, జుట్టుకే కాకుండా మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. చాలా మంచిది కరివేపాకు హెల్త్కి మాత్రము. నార్మల్గా కరివేపాకు కర్రీలలో వస్తే తినరు కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా మంచిది అనమాట హెల్త్కి కరివేపాకు మాత్రము. అందుకని చెప్పేసి నేను పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెద్దగా రైస్లో కానీ వీటిలోకి తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే ప్రతి ఒక్కరు తింటారని చెప్పేసి ఈ విధంగా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది వచ్చేసి ఎక్కువగా పిల్లలు లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తానమాట. ఇక్కడ నాకు వచ్చేసి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసేసుకున్నాను. నార్మల్గా ఇప్పుడు పిల్లలకి ఏంటంటే హార్మోన్ ప్రాబ్లమ్స్ కానీ కంటి చూపు ప్రాబ్లమ్స్ కానీ అలాగే ఎయిర్ ఫాలింగ్ కానీ ఎక్కువగా వస్తుంటుంది కదా. అట్లా అంటప్పుడు ఏంటంటే ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. వీక్లీ వన్స్ కంపల్సరీ చేయాలి. చాలా హెల్దీ కాబట్టి ఇక్కడ నేను ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మిరియాలు ఇవన్నీ వేసుకున్నానండి కొంచెం స్పైసీనెస్ కోసం. ఇంకొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే లాస్ట్లో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ నేను వెల్లుల్లి వేయకుండా కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. మరి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే అంత టేస్ట్ అనిపించదు రైస్లోకి మాత్రము. కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను గ్రైండ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను రైస్ తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ తాలింపు కోసం ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఒక 4-5 ఎండుమిర్చి కట్ చేసి యాడ్ చేశాను. అంతేకాకుండా తాలింపు గింజలు యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ ఏంటంటే కారం అనేది మనం ముందుగా ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి మనకి ఇంకొద్దిగా కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. తాలింపు గింజలు యాడ్ చేసిన తర్వాత తాలింపులో వచ్చేసి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా కరివేపాకు పౌడరు అది యాడ్ చేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఒక 2 మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై కాకూడదండి, మాడిపోతుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఇంకా రైస్ ముందుగా మనం చల్లారి పెట్టుకున్న రైస్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. రైస్ అండ్ కరివేపాకు పొడి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా ఇట్టే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన హెల్త్కి చాలా మంచి రెసిపీ కాబట్టి కంపల్సరీ ట్రై చేయాల్సిందే. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. కొంచెం పుల్లగా కావాలనుకున్న వాళ్ళు లాస్ట్లో కొద్దిగా 2 or 3 డ్రాప్స్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకోండి. అట్లా కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇక్కడ నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఇలా ఈజీగా ఇన్స్టెంట్ రైస్లు చాలా ఉన్నాయండి మన ఛానల్ వచ్చేసి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి దద్దోజనం. ఇక్కడ ముందు మీకు చూపించిన కరివేపాకు రైస్ అయినా ఈ దద్దోజనం అయినా కానీ ఈజీ డైజెషన్ అండి. మనకి తిన్నప్పుడు ఈజీగా డైజెషన్ అవుతాయి. అంతేకాకుండా హెల్త్కి కూడా దద్దోజనం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకి బాడీలో ఎక్కువ హీట్ అయినా కానీ లేదా ఎప్పుడు రొటీన్గా రైస్ తినబుద్ధి కాకపోయినా కానీ ఇలా కొంచెం దద్దోజనం ప్రిపేర్ చేసేసుకుంటే ఈజీగా తినేసేయచ్చు అనమాట. అంతేకాకుండా పిల్లలు నార్మల్గా లంచ్ బాక్స్కి నార్మల్ పెరుగన్నవి కలిపి పెడితే తినరు కదా. ఈ విధంగా దద్దోజనము ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రసాదాలకు కూడా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసి ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ఆరపెట్టేసుకుంటున్నాను.
నార్మల్గా నైట్ ప్రిపేర్ చేసిన అన్నంతో కూడా మనం ఈ రెసిపీస్ 2 ట్రై చేయొచ్చు. కానీ వేడి అన్నం అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. మరీ ఎక్కువ వేడి ఉండకుండా కొంచెం లైట్ వేడి ఉన్నప్పుడు అన్నము మనం ఇందులోకి పెరుగు యాడ్ చేసుకోవాలండి. మరి చల్లారిన అన్నం కాకుండా కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు అంటే పెరుగు యాడ్ చేసేయండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చల్లన్నంలో యాడ్ చేస్తే వేరే టేస్ట్ ఉంటుంది, కొంచెం లైట్ వేడి అన్నంలో యాడ్ చేస్తే వేరే టేస్ట్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా కొద్దిగా సాల్ట్, ఇక్కడ నేను కొద్దిగా నల్లుప్పు యాడ్ చేసుకుంటున్నానండి, బ్లాక్ సాల్ట్. నల్లుప్పు యాడ్ చేసేసి ఈ పెరుగు అండ్ ఈ ఉప్పు అంతా బాగా కలిసేలాగా అన్నానికి కలిపేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను మొత్తం అన్నం కలిపేసి తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం అంటే వేడిగా ఉన్నప్పుడు కలుపుతాం కదా, ఈ విధంగా గట్టిగా అయిపోతుంది అన్నము. ఈ విధంగా గట్టిగా అయిపోయిన తర్వాత ఇందులోకి వచ్చేసేసి కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. దద్దోజనంలో ఏంటంటే మనం అప్పటికప్పుడు తిన్నా కానీ లేదా లంచ్ బాక్స్లకు కానీ వీటికి ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా పాలు యాడ్ చేసుకొని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కొద్దిగా పాలు యాడ్ చేసేసుకొని నేను ఇక్కడ కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట. ముందుగా అయితే వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి. పెరుగు అండ్ పాలు కలిపేసేసుకొని ఈ విధంగా కలిపేసి పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అనిపిస్తుంది కానీ చిన్న టిప్స్ ఉంటాయండి. మనం ముందుగా రెడీ చేసిన కరివేపాకు రైస్ కానీ దద్దోజనం కానీ చిన్న టిప్స్ ఉంటాయి. వాటి ప్రకారం మనం చేస్తే ఏంటంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ ముందుగా పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను. మనం దద్దోజనం తినడానికి ఈజీగా ఉండేలాగా చిన్న కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి, ఒక 4-5 జీడిపప్పులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి ముందుగా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనము బాగా వేగుతాయి కాబట్టి పెరుగన్నంలోకి తినేటప్పుడు ఏంటంటే బాగా తగులుతుంటాయి అనమాట. అక్కడక్కడ తగిలినప్పుడు టేస్ట్గా అనిపిస్తాయి. మనం ముందుగా ఫ్రై చేసుకోకపోతే కొంచెం పచ్చిగా ఉంటే కారంగా అనిపిస్తాయి అనమాట. అందుకని నేను పచ్చిమిర్చి అనేది ముందుగా యాడ్ చేస్తుంటాను తాలింపులలో. కొంచెం తాలింపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి ఇది ప్రిపేర్ చేసుకోవడం మాత్రము. అలాగే ఇందులో వచ్చేసి కొద్దిగా అల్లం తురుము యాడ్ చేస్తున్నాను. అల్లం తురుము ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. క్యారెట్ తురుము అనేది మన ఆప్షనల్ అనమాట. క్యారెట్ అనేది మన ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదా ఇగ్నోర్ చేసేయండి. అల్లం తురుము యాడ్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. టేస్ట్ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. దద్దోజనం మాత్రం టేస్ట్ అనేది అద్దిరిపోద్ది. లంచ్ బాక్స్కే కానీ దేనికైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. లాస్ట్లో అక్కడక్కడ కొంచెం స్పైసీనెస్ తగలడానికి అని చెప్పేసి మిరియాలు ఒక 4-5 మిరియాలు కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు అనేది ఇంకా ముందుగా మనం కలిపెట్టుకున్నాం కదా అన్నంలో కలిపేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట దద్దోజనం అనేది. తాలింపు రైస్ అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనకి ఏమన్నా గట్టిగా అనిపిస్తే అంటే లంచ్ బాక్స్లోకి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది, వాటరీగా కాకుండా. కానీ అప్పుడే తినేటప్పుడు ఏమన్నా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పెరుగు కానీ పాలు కానీ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేయొద్దు, టేస్ట్ డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట. ఇలా ఈ విధంగా ఇన్స్టెంట్గా 2 రకాల రైసెస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే నా తరఫున వచ్చిన రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా రెసిపీస్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఈ రెసిపీస్ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.